లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఆమేన్. చాలు. ఇక మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిన లేఖన భాగమే. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు అంటూ, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను అంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని పిలిచాడా లేదా? పిలుస్తున్నాడా లేదా? అవునా కదా? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అవునా కదా? దేవుడు మనల్ని పిలుపు దొరికింది. మనల్ని లోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నామా? పిలుస్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? పాస్టర్ గారు పిలిస్తే వచ్చామా? దేవుడు పిలిస్తే వచ్చామా? ఏమో నా మాట అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ అందరికి ఎందుకు వచ్చాము? దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎట్లా పిలిచాడు అంటే, శివ బ్రదర్ రా అని ఫోన్ చేయలే. మనం ఏం చేస్తాం? మీ పాస్టర్ గారు ఏం చేస్తాడు? ఫోన్ చేసి, పాస్టర్ గారు ఏం చేస్తారు? మీకు ఫోన్ చేసి రండి అయ్యా అంటాడు. ఇప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, లేకుంటే తన దాసుల ద్వారా, లేకుంటే ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేసి దేవుడు ఏం చేస్తాడు? తన సన్నిధికి మిమ్మల్ని అందరిని ఏం చేస్తాడు చెప్పండి? ఆయా ప్రాంతంలో మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చాము? పాస్టర్ గారు చూసిపోవడానికా? ఎందుకోసం? దేవుడు మనల్ని అందరిని ఏం చేశాడంట? పిలిచాడు. చెప్పాలి. ఎవరు పిలిచారు? ఎవరు పిలిచి వచ్చారు ఇక్కడికి? నిజమేనా? ఇప్పుడు దేవుడు పిలిచి వస్తే ఇప్పుడు సనుగులు లేదు, సంశయం లేదు, ఏమైనా సరే ఎవరి మీద నమ్మకం ఉంచాలి? మన్నా లేదని, మాంసం లేదని. మంచిది, మంచోళ్ళే మీరైతే. హల్లెలూయా. సరే, మొత్తానికి మనల్ని ఎవరు పిలిచారండి? దేవుడు పిలిచాడు. అవునే కదా? దేవుడు మనల్ని అందరిని ఏం చేస్తున్నాడా? పిలిచి. ఇంకా వాక్య ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు లేదా? అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమించాడు కనుకనే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు నన్ను పిలిచాడు అని నమ్మకం మీకు ఉందా? ఉందా లేదా? ఇక్కడ మళ్ళీ రాయబడింది. ఏమని రాయబడింది? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. ఎందుకు పిలిచాడు దేవుడు? చెప్పాలి. ఉట్టిగా పిలవలే. ఎందుకు పిలిచాడు? మారు మనసు పొందుటకు పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికి పిలుపు దొరికితే, పిలుపు వస్తే ఎందుకోసం పిలిచాడంట? ఇప్పుడు మీరు కూడా పిలుస్తారు, మా చేతిలో పని ఉందని. ఏదో మొత్తానికి మీకు అందరికీ ఏం దొరుకుతుంది? స్తోత్రం, పిలుపు దొరుకుతుంది. కొందరికి సావు పిలుపు, కొందరికి పెళ్లి పిలుపు, కొందరికి ఫంక్షన్ల పిలుపు, అట్లా కదా. ఇప్పుడు యేసయ్య కూడా పిలుస్తున్నాడు. యేసయ్య కూడా ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఏ కులమని, ఏ జాతి అని, ఎవరని, స్త్రీ అని, పురుషుడు, ఏ భేదం లేదు, అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. మరి ఎందుకు పిలిచావు అంటే, మారు మనస్సు పొందుటకు పిలిచాడంట. ఎందుకు పిలిచాడండి? మనసు మార్చుకున్నటకు, మారు మనసు పొందుటకు దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఎందుకు పిలిచాడంట? మారు మనసు పొందడానికి, మారు మనస్సును ఇచ్చుట కొరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాను, అందుకే వచ్చాడంట. అందుకే మారు మనసు పొందుటకే గాని, పొందుటకే నేను పాపులను పిలవచ్చుతని గాని. అంటే ఇప్పుడు పరలోకమును విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచక, తనకున్న సమస్తమును విడిచిపెట్టి పాప శరీరాకారములో ఉన్న మనన కొరకు, స్తోత్రం కలగాక, ఆయన కూడా రక్త మాంసములో పాలివాడిగా, నరావతారిగా ఈ లోకానికి అవతరించింది దేని కొరకంటే, నిన్ను పిలుచుట కొరకే యేసు ఈ లోకానికి వచ్చాడంట. పరలోకం నిన్ను విలువలే, ఆయన కూడా నిన్ను పిలుచుటకు నీ దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. పరలోకం నుండి పిలవట్లేదంట, పరలోకము నుండి భూలోకములోకి నీ దగ్గరికి ఆయన వచ్చిండు. ఎందుకు కొరకు అంటే, నిన్ను పిలుచుట కొరకు. ఎందుకు పిలుచుట కొరకు? మారు మనసు పొందాలి నీవు అని నిన్ను పిలుచుటకు వేసి వచ్చాడు. హల్లెలూయా. అన్న కదా. పరలోకం నుండి దేవుడు ఈ లోకానికి వచ్చిన దేని కొరకంట?
నిన్ను పిలుచుట కొరకు. ఎందుకు పిలుచుట కొరకు? నీవు మారు మనసు పొందాలి అని పిలుచుట కొరకు యేసు లోకానికి వచ్చాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనందరం ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. అదే చెప్తాను స్తోత్రం కనుక. అదే మార్కు సువార్త 1:10 వచ్చాడండి. మార్కు సువార్త 1:10 వచ్చింది. ఆమె చాలు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రసంగం ఏంటి? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది కనుక ఏముండాలి? మారు మనస్సు పొందాలి. ఇప్పుడు వచ్చింది దేని కొరకు? మారు మనస్సు పొందడానికే పిలిచాడు. ఇప్పుడు ఆ పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ఏ ఉద్దేశం కొరకు వచ్చాడు? ఇప్పుడు మిరియాలగూడ నుండి నేను ఇక్కడికి వచ్చాను. ఏ ఉద్దేశంతో వచ్చాను అంటే 2 రోజులు మీటింగ్లు ఉన్నాయి కనుక మెయిన్ ఉద్దేశం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2 రోజులు ప్రార్థన కూడికలు ఉండేది కనుక ఈ ప్రార్థన కూడికలో మీతో కలిసి ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి, వాక్యాన్ని పంచుకోవాలి. ఇదే ఉద్దేశం. మధ్యలో చాలా జరుగుతాయి, భోజనం పెడతారు, నిద్రపోతాం, ఇవన్నీ జరుగుతాయి, అందరితో మేము మాట్లాడు. ఇది ఉద్దేశం కాదు. కానీ మెయిన్ ఉద్దేశం ఏంటి? అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే నిన్ను పిలుచుట కొరకు, అనగా మనల్ని తన యొద్దకు పిలుచుట కొరకు. పిలిచిన మనల్ని ఎందుకు పిలిచాడు? మారు మనసు పొందాలి అని, మారు మనసు పొందుట కొరకు, మనల్ని పిలుచుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. కనుక వచ్చిన యేసు ఏం ప్రకటిస్తున్నాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది కనుక మీరు ఏముండాలి? మారు మనసు పొందుడి అని యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో దేవుడు వారితో మాట్లాడుతున్నారు. ఏం పొందమని చెప్తున్నాడు? మారు మనసు పొందమని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇప్పుడు స్తోత్రం కనుక మనుషులకు ఏం కావాలంట? మారు మనసు కావాలి. స్తోత్రం, ఏం కావాలి? మారు మనసు కావాలి. అంటే మనస్తత్వం అనేది ఎందుకు కావాలి? మారాలి. కులం మారడం కాదు, మతం మారడం కాదు. ఏం మారాలి చెప్పాలి? ఏం మారాలమ్మా? మనసు మారాలి. ఒకవేళ నీ మనసు మారకుండా నువ్వు ఎన్ని సంఘాలు మారినా, ఎన్ని మతాలు మారినా ఏం ప్రయోజనం? అవునా, ఏం ప్రయోజనం? ఇప్పుడు మారాల్సిందేంటి? అందరు బాధ అండి, నా భార్య మారాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి. స్తోత్రం, అదే బాధ. కానీ నా మనసు మారాలని మాత్రం చెప్పాలి. హల్లెలూయా. మారాల్సిందేంటి? నా భార్య మారాలండి, నా భర్త మారాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏంటమ్మా? నా భార్య మారాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి. హల్లెలూయా. యేసే చెప్పిండంటే నీ భర్త మారాలి, నీ భార్య మారాలి కాదు, నీవే మారాలి? నీ మనస్సు మారాలి. ఏం మారాలి? నా భార్య మనసు కాదా, ముందు ఎవరు మనసు? నా మనస్సు మారాలి, మార్పు చెందాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత మారాలి అంటే స్తోత్రం కనే గాక రోమీ రాసిన పత్రిక 12:2 చదవండి. రోమీ రాసిన పత్రిక 12:2. రోమీ రాసిన పత్రిక 2:12. మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. చాలు, స్తోత్రం, హల్లెలూయా. మనస్సు మారి నూతనం అవ్వాలి. ఏమనాలి ఇప్పుడు? మీ మనస్సు మారి నూతనమై రూపాంతరము చెందాలి. హల్లెలూయా. దేవుడిని పిలిచాడు. ఇప్పుడు మనస్సు మారి అది నూతనమై అదేం చేయాలంట? రూపాంతరము చెందాలి. అప్పుడు ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తం అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి మాట అర్థమవుతుంది? దేవుని చిత్తం, భర్త చిత్తం, భార్య చిత్తం ఇలా కాదు. ఎవరి చిత్తం? ఏది? ఉత్తమమును, అనుకూలం. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ముందు ఉత్తమం ఏంటండి? ఉత్తమమైన. ఉత్తమం అంటే అర్థం ఏంటి? ఉన్న వాటన్నిటిలోకెల్లా ఉన్నది శ్రేష్టమైంది ఏంటంట? శ్రేష్టమైంది. ఆ ఉత్తమమును, దేవునికి అనుకూలమును,
సంపూర్ణమైన దేవుని చిత్తం మనము తెలుసుకోవాలి అంటే ముందు ఏం పొందాలి? మారు మనసు పొంది నూతనమై రూపాంతరము చెందితే అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క చిత్తము నీకు అర్థమవుతుంది. అంతవరకు దేవుని చిత్తం నీకు అర్థం కాదు. హల్లెలూయా. అనేకులు దేవుని చిత్తం అర్థం కాకుండా కారణం ఏంటంటే మనసు మారలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట చెప్పింది, విగ్రహారాధికులతో అన్యజనులతో కాదు, భక్తియు సమర్పణయు దేవాలయము ధర్మశాస్త్రము ప్రవక్తలు కలిగిన ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాలయం ఉంది, భక్తి ఉంది, బలి అర్పణ ఉంది, అయినప్పటికీ దేవుని చిత్తం వారికి అర్థం కావట్లేదు. దేవాది దేవుడే శరీరధారిగా వారి మధ్యలో అవతరించి వారితో స్పష్టముగా మాట్లాడుతున్న ఆ దేవుడు ఎవరో వారు గుర్తించలేకపోతున్నారు. దానికి కారణం వారికి మారు మనసు లేదు. యేసు వారి మధ్యలో ఉన్నప్పటికీ ఏ దేవునైతే వారు ఆరాధిస్తున్నారో, ఏ దేవునైతే వారు పూజిస్తున్నారో, ఏ దేవునికైతే వాళ్ళు బలి అర్పిస్తున్నారో ఆ దేవుడే వారి మధ్యలో సంచరిస్తున్నా ఆ దేవుడే మా దేవుడు అని గుర్తించే మనసు వారికి లేదు. దానికి కారణం మారు మనసు వారికి లేదు. ధర్మశాస్త్రం చదువుతున్నారు, మెస్సయ్య గురించి కనిపెడుతున్నారు, అయినా యేసు వారి మధ్యలో ఉన్న కూడా వారు ఏం చేయలేకపోతున్నారు? చెప్పండి, గుర్తించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద వారు తెలుసుకోకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రం గుడ్డితనం కలిగజేసింది. హల్లెలూయా. యేసును చూస్తున్నారు, యేసు మాట వింటున్నారు, అయినా అర్థం కావట్లేదు. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, అయినా వారి మనోనేత్రం తెరవబడవు. వారికి వాక్యం ఎంత మాత్రము అర్థం కాదు. కారణం ఏంటి? వారికి ఏం లేదు, మనస్సు మారలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు మొట్టమొదటి చేసిన ప్రసంగం అదే. ఏముందండి? మారు మనసు పొందుడి. హల్లెలూయా. మనసు మారాలి. హల్లెలూయా. ఏమన్నారంట? స్తోత్రం కనుక. ఇంకా మీకు ఒక విషయం అర్థమని చెప్తాను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు స్తోత్రం కనుక గాక రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రూపాంతరం. అప్పుడు స్తోత్రం కనుక గాక ఆ రూపాంతరం కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏలియు మోషయు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం వెళ్ళనుంట, దేవదూతుల ముఖం వల్ల ఆయన ముఖము ఇప్పుడు రూపాంతరము పొందిన తర్వాత ఆ రూపాంతరము పొందిన యేసుతో వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సంఘము విశ్వాస రూపాంతరం యొక్క అనుభవంలోకి రావాలి. అప్పుడు నీవు ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కనుక స్తోత్రం కనుక ఈ ఆరాధన ప్రార్థన దేని కొరకంటే నేను రూపాంతరం యొక్క కొండలోకి నడిపించే అనుభవమే. హల్లెలూయా. కనుక స్తోత్రం కనుక దేవుడు నీతో మాట్లాడాలంటే ముందు నువ్వు ఎక్కడికి రావాలి? ఆ కొండపైకి రావాలి, ఆ రూపాంతర అనుభవంలోకి రావాలి. ఆయన మాటలు నీకు అర్థమయ్యే స్థితిలోకి నువ్వు వస్తే అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. లేకపోతే నీతో మాట్లాడినా నీకు అర్థం. అందుకని విందున నేను ఎవరితో మాట్లాడదును, వీటకు వారు తమ మనసులు సిద్ధపరచుకొనలేరంట. స్తోత్రం. హల్లెలూయా. వీటకు వారు తమ మనసులు ఏం చేసుకోలేరు? సిద్ధపరచుకోలేరు. సరే, ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. అట్లా ఒకవేళ మారు మనసు పొందకపోతే స్తోత్రం కనుక ఏం జరుగుతుంది? ఒకవేళ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 అండి. ఆమె చాలు, ఇక్కడ జాగ్రత్త వినాలి. వారైతే అంధకారమైన మనస్సు, ఏ మనసు వచ్చింది? స్తోత్రం కనుక అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనసు అంధకారం అయిపోయింది, అంధకారమైన మనసు. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎందుకు మారు మనసు పొందమన్నాడు అంటే వారి మనసు ఏమైపోయింది? అంధకారమైన మనసు గల వారై దేవుని యొక్క జీవము నుండి వారు వేరైపోయారు. ఆమె జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఇప్పుడు మారు మనసు ఎందుకు పొందాలి అంటే దేవుడు మనుషుని సృష్టించినప్పుడు యథార్థవంతునిగా సృష్టించను, కానీ యథార్థవంతుడిగా సృష్టింపబడిన మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన దాన్ని బట్టి ఇప్పుడు స్తోత్రం కనుక వారు క్రీస్తు యొక్క జీవము నుండి వారు ఏమైపోయారు? వేరైపోయారు. అప్పుడు వారి మనసు ఏమైపోయింది?
అంధకారమైన మనసు గలవారై క్రీస్తు యొక్క జీవం నుండి వేరైపోయి తమ హృదయములో కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం కనుగాక దేవుని ప్రజలు లేకుంటే స్తోత్రం మానవులందరూ స్తోత్రం కనుక దేవుని యొక్క జీవం నుండి వారు ఏమైపోయారు, ఎందుకు వేరయ్యారు అని చూసినట్లయితే స్తోత్రము వారి మనస్సు ఏమైపోయింది, అంధకారమే. అంధకారం అంటే అర్థం ఏంటి? చీకటి. అంధకారము, గాఢంధకారం అంటే ఏం అన్నీ ఉంటాయి కానీ ఇంకేం కనబడం. హల్లెలూయా. ఇప్పుడు వెలుగుంది కనుక మనం అన్ని చూడగలుగుతున్నాం. అదే చీకటి అయితే అవును కదా. ఇప్పుడు వెలుగుంది కనుక ఇవన్నీ చూస్తున్నాము. అదే రాత్రి ఇవన్నీ కనబడతాయా? ఇవన్నీ ఉన్నాయి కానీ మనకు కనబడవు. కారణం ఏంటి? చీకటి. అట్లా ఏ స్తోత్రం కనుగాక దేవుడు ఉన్నప్పటికీ దేవుణ్ణి చూడలేకుండా దేవుడితో మాట్లాడలేకుండా మనుషుని యొక్క మనసు అంధకారం అయిపోయింది. సాతాను మనుషుని యొక్క మనసును ఏం చేసింది? అంధకారం చేసింది. అందుకే అవిశ్వాసులకు మనం ఎత్తుంటే సాతాను గుడ్డితనం కలిగించిందని రాయబడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అంధకారమైన మనస్సు అంటే దాని అర్థం ఏంటంటే స్తోత్రం కింద లోకాన్ని, పాపాన్ని అన్నిటిని చూడగలుగుతున్నాడు కానీ దేవుణ్ణి చూసే మనసు లేదు. దేవుని శక్తిని అనుభవించే మనసు అంధకారమైన మనసు కలిగి తమ వ్యర్థతను అనుసరించి హల్లెలూయా నడుచుకొనుచున్నారు. హృదయం కఠినమైపోయింది, అంధకారమైన మనసు వచ్చేసింది, దేవుని నుండి వేరైపోయారు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి మనసు ఏంటంట? అంధకారమైన మనస్సు. స్తోత్ర. హల్లెలూయా. ఏ మనసు అంట? అంధకారమైన మనసు. రెండోది స్తోత్రం కనుగాక మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై. చాలు, ఇక్కడే మనసు ఉంది, అది అంధకారమైన మనసు. తర్వాత రెండో మనసు ఏంటి? చెడిపోయిన మనసు. హల్లెలూయా. అంధకారం అయిపోయింది, తర్వాత ఇంకేమైపోయింది? చెడిపోయిన మనసు. తర్వాత స్తోత్రం కనుగాక కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. శరీర సంబంధమైన మనసు. అదే విషయం రోమి రాసిన పత్రిక 8వ వచనం కూడా మాట రాయబడింది. శరీర సంబంధమైన మనసు. హల్లెలూయా. మూడోదే మనసు శరీర సంబంధమైన. మొదటిది ఏంది? అంధకార మనసు. తర్వాత రెండోదండి చెడిపోయిన మనసు. మూడోదండి శరీర సంబంధమైన మనసు. స్తోత్రం కనుగాక. తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భూ సంబంధమైన మనసు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భూ సంబంధమైన వాటి అందే వారు ఏం చేస్తున్నారు? మనసు ఉంచుతున్నారు. స్తోత్రం కనుక తర్వాత రాయబడింది నిద్రమత్తు గల మనసు అంట. ఇంకేంటి? నిద్రమత్తు గల మనసు. కీర్తన గ్రంథం 12:2 మోసకరమైన మనసు. సామెతల గ్రంథం 16 ఆయాసకరమైన మనసు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చదివేది రాయబడింది. ద్రోహమును తిరుగుబాటును ద్రోహమును చెయ్యి మనసు గలవారు అలా పెడతా చూడండి. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఏ మనసు వచ్చింది ఇప్పుడు?
ఎన్ని రకాలైన మనసు వచ్చింది? అంధకారమైన మనసు, చెడిపోయిన మనసు, శరీర సంబంధమైన మనసు, భూ సంబంధమైన మనసు, నిద్రమత్తు గల మనసు, మోసకరమైన మనసు, తిరుగుబాటును ద్రోహము చేయు మనసు. ఇలా చాలా ఉన్నాయి. అట్లా మొత్తానికి మనుషుని యొక్క మనసు ఏమైపోయింది చెప్పాలి? మనుషుని యొక్క మనసు చెడిపోయింది. హల్లెలూయా. తిరుగుబాటు ద్రోహము చేయు మనసు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఇన్ని మనసులు కలిగిన, ఇన్ని మనస్తత్వం కలిగిన మనుషులందరూ దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొద్దకు చెప్పాలి. ఎందుకు ఏం చేస్తున్నాడు దేవుడు? బ్రదర్ ఏమై లేదు, చైర్లో కూర్చోండి. హల్లెలూయా, స్తోత్రం. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. సరే, మొత్తానికి మనుషుని యొక్క మనస్తత్వం ఏం చేయబడింది? చెడపబడింది. ఇంకా రాబడింది. సర్పము తన కుయుక్తి చేత అవ్వ యొక్క మనసు ఏం చేసింది? మోసపరచబడింది, చెడిపోయింది. అట్లయితే మొత్తానికి మనుషుని యొక్క మనసు ఏమైపోయింది? చెడిపోయింది, పాడైపోయింది అనగా స్తోత్రం. అందుకని చెడిపోయినా పాడైపోయినా మనసు కలిగిన మనుషుడు దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, చెడిపోయింది ఏంటి? ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, మీ దగ్గర ఒక బైక్ ఉంది అనుకోండి. దాన్ని ఏం చేస్తారు? దాన్ని బాగు చేసే వానికి ఏం చేస్తారు చెప్పండి? అప్పగిస్తారా లేదా? మన బైక్ కానీ మన ఫోన్ కానీ ఏమైంది? చెడిపోయింది. చెడిపోతే ఏం చేయాలి చెప్పండి? చెడిపోతే ఏమవుతుంది? బాగు చేసేవాడికి అప్పగిస్తారు లేదా? ఇప్పుడు చెడిపోయింది ఏంటి? నా బైక్ కాదు, నా ఆటో కాదు, నా బండి కాదు. చెడిపోయింది ఏంటి? నా మనసే చెడిపోయింది. సాతాను చెరిపింది ఏంటి అనగా నా మనసును చెరిపేశాడు. ఏం చెప్పేశాడు? మనసు చెడిపోయింది. అందుకే లోకంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని రాజ్యాంగాలు తీసుకొచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా మానభంగాలు ఆగట్లే, తాగుబోతులు ఆగట్లే. కారణం ఏంటి? పైకి ఎంతమంది రాసిన ఏం ప్రయోజనం? చెడిపోయిందండి, మనసు చెడిపోయింది. ఇప్పుడు చెడిపోయిన మనసు కలిగిన మనుషుల్ని ఎంత భక్తి నేర్పించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని భక్తి కార్యక్రమాలు చేసినా ఏం ప్రయోజనం? హల్లెలూయా. చెడిపోయిన పాడైపోయిన మనుషులను దేవుడు తన యొద్దకు పిలుస్తున్నాడు. ఎందుకంటే నీ మనసును నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కార్ఖానా, ఇదే కానా? స్తోత్రం, హల్లెలూయా. చెడిపోయిన మీ బైకులను, చెడిపోయిన మీ సెల్ ఫోన్లను, చెడిపోయిన మీ వస్తువులను ఎలాగో బాగు చేసి చోటుకు వస్తున్నారో అలాగే చెడిపోయిన మనస్సు గల మిమ్మల్ని తన యొద్దకు పిలిచాడు. ఇక్కడ అందరూ స్వస్థ శుద్ధులై వెళ్ళును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి దేని కొరకు? ఎవరు పొందాలి? ఎవరు బాగుపడాలి? దేవుడు నన్ను బాగు చేయను గాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తికి ఇది ఉండాలి. నేను అనగా ఒక్కొక్కటి నా ఫోను నాకుంటే స్తోత్రం గాక, నా వస్తువులు ఎలాగో బాగుపడాలని మీకు ఆశ ఉందో అలాగే స్తోత్రం కనుగాక. మీరందరూ హాస్పిటల్కి వెళ్తారా వెళ్ళరా? ఎందుకని? చెడిపోయినా నా కాలు, చెడిపోయినా నా బాడీలో పాటలు ఏ విధంగా చెడిపోయా అవేమవ్వాలి? బాగుపడాలని ఏం చేస్తారు? కాలు పట్టుకుంటారు. డాక్టర్ కాలు ఎన్ని లక్షలైనా పర్వాలేదు, అయ్యో ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? డాక్టర్ కాలు పట్టుకొని ఏడ్చవాలేదమ్మా. మరి అట్లా ఏసై కాలు పట్టుకొని ఏడవాలి. ఏమని? హల్లెలూయా. చెడిపోయిన నా మనసు బాగుపడాలి. అంధకారమైన నా మనసు, ద్రోహం చేయ నా మనసు, స్తోత్రం, తిరుగుబాటు చేసే నా మనసు, స్తోత్రంగా భూ సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు ఇప్పుడు తొలగిపోవాలి. ఎందుకంటే శరీరానుసారమైన మనసు మరణము. ఏ మనసు మరణం? శరీరానుసారమైన మనసు ఏంటి? మరణం. హల్లెలూయా. కనుక ఇప్పుడు నాకేం కావాలి? చెడిపోయింది వస్తువు కాదు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెడిపోయింది. హల్లెలూయా. చెడిపోయింది ఒక వస్తువు కాదు. ఏం చెడిపోయింది? నేనే చెడిపోయాను. నా ఆలోచన చెడిపోయినాయి, నా తలంపులు చెడిపోయినాయి, నా ఊహలు చెడిపోయినాయి, నా అంతరంగం చెడిపోయింది. చెడిపోయినా పాడైపోయినా నా బ్రతుకు నూతన సృష్టిగా మార్చబడాలి. ఇదిగో క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. యేసు దగ్గర రాకమునుపు నువ్వు పాతవాడిగా ఉండొచ్చు. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా మార్చబడాలి? నూతన సృష్టిగా మార్చబడాలి.
హల్లెలూయా. అందుకని ఒక మాట రాయబడి స్తోత్రం కనుక ఒక మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీకు క్రొత్త మనసు వచ్చును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన యెహోవా ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు అప్పుడు నీకే మనసు వస్తుందంట? క్రొత్త మనస్సును దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసు అంట? క్రొత్త మనసు. క్రొత్తదైన మనసు దేవునికి ఏం చేస్తాడు? ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ జాగ్రత్త వినాలి. నినివే పట్టణ ప్రజలు యెహోవాకు విరోధముగా పాపం చేసిన శాపగ్రస్తమైన దేశము ఏ దేశము? నినివేదే. అట్లయితే వారు దేవుడు తన ప్రవక్తను వారి మధ్యలోకి పంపించి స్తోత్రం కనుగాక దేవుని యొక్క వర్తమానం వారికి అందించినప్పుడు వారు స్తోత్రం కనుగాక ఆ మాట విని, అయ్యో మా దేశము చెడిపోయింది, హల్లెలూయా, మా ప్రజలందరూ చెడిపోయిన మనసు కలిగిన వారము, చెడిపోయిన స్తోత్రం కనుగాక స్వభావం కలిగిన వారం కనుక మేము చెడిపోయిన వారం కనుక చెడు కార్యాలు చేస్తున్నాం, ఆ చెడుకు వచ్చిన శిక్షయే మరణం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ఈ మరణం నుండి తప్పించబడాలి అంటే వారు దేవుని సన్నిధిలో గోనెబట్ట కట్టుకొని, రాజు మొదలుకొని పసిపిల్ల వరకు బూడిదలో కూర్చొని గోనెబట్ట కట్టుకొని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆ నినివే పట్టణ ప్రజలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకొని ప్రార్థన చేశారో దేవుడు వారికి కొత్త మనసునిచ్చాడు. హల్లెలూయా. వారు మారు మనసు పొందుకున్నారు. ఆ శిక్ష నుండి వారు తప్పించబడ్డారు. ఆ నినివే పట్టణ ప్రజలు రేపు మా తరానికి తీర్పునిగానే మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే స్తోత్రం కనుగాక దేవుడు పిలుస్తున్నాడు. చెడిపోయినా పాడైపోయినా మనలందరినీ దేవుడు స్వస్థ శుద్ధులుగా చేయుటకు క్రొత్త మనసుని ఇచ్చుటకు దేవుడు పిలుస్తున్నాడు. ఏ మనసు ఇస్తాడంట దేవుడు? అందుకని రాయబడింది, దేవుడు రాజుకు సౌలుకు క్రొత్త మనసునిచ్చాడంట. హల్లెలూయా. దేవుని దగ్గర రాకమునుపు ఏ మనసు ఉంది? చెడిపోయిన మనసు కలిగిన వాడు, పాడైపోయిన మనసు కలిగిన వాడు, శవ సంబంధమైన మనసు గలవాడు, భూ సంబంధమైన మనసు గలవాడు, ప్రకృతి సంబంధమైన మనసు గలవాడు. కానీ స్తోత్రం ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చాడో అప్పుడు స్తోత్రం కనుగాక దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మార్చబడ్డాడు? నూతన సృష్టిగా మార్చబడ్డాడు. క్రొత్త మనసు అతనికి వచ్చింది. స్తోత్రం కనుగాక హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని చిత్తమును గ్రహించే మనస్సు దేవుడికి ఇచ్చాడు. అందుకే వాక్కు మారండి, ప్రభు మనసు ఎరిగి ఆయన బోధింపగలిగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఆ కొత్త మనసు ఎవరిదో తెలుసా? అది క్రీస్తు మనసే. అనగా నీ మనస్సును తీసివేసి ఆ స్థానంలో యేసు తన మనసుని లోచుతాడు. ఈ ఆపరేషన్ మనలో జరగాలి. హల్లెలూయా. నీ మనసు తొలగిపోవాలి, ఆ స్థానంలో యేసు మనసు రావాలి. హల్లెలూయా. అనగా స్తోత్రం కనుక ఈ మనసు నీలో రావడానికి నీ ప్రయత్నిస్తున్నావా? హల్లెలూయా. ఇంకా ముందుంచబడిన సెక్షన్లో దేవుడు నీతో మాట్లాడాలంటే మొట్టమొదటిగా నీ మనసు మారాల్సిందే. హల్లెలూయా. అట్లయితే స్తోత్రం కనుగాక నూతన పరచబడాలి. అనగా నూతన మనసు నీకు అది ఏది? ఆ నూతన మనసు అనగా క్రీస్తు మనసే. స్తోత్రం, వేరే మనసు కాదు. చదవండి మాట. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనమైతే ఏ మనసు కావాలంట? మన మనసు అంటే తెలిసిపోయినాయి కదా, భూ సంబంధమైన మనసు, శరీర సంబంధం, ఇవన్నీ మన మనసులు. కానీ ఇప్పుడు దేవుడు మనకు కొత్త మనసుని ఇస్తాడు. ఆ కొత్త మనసు ఎవరిది? ఏ మనసు అది? క్రీస్తు మనసే, వేరే మనసు కాదు. ఏ మనసు? క్రీస్తు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ క్రీస్తు యొక్క మనసే దేవుడు ఎవరికి ఇస్తాడు? మనకిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. క్రీస్తు యేసు కలిగిన ఏ మనస్సును మీరును, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏ మనసు రావాలి? క్రీస్తుకు ఏ మనసు అయితే కలిగి ఉందో ఆ మనసు నాకు రావాలి.
హల్లెలూయా. ఇప్పుడు అంటే నా మనస్సు తొలగిపోవాలి, ఇప్పుడు ఎవరి మనసు రావాలి? క్రీస్తు మనస్సు కావాలి. మరి క్రీస్తు మనసు ఏంటి? క్రీస్తు మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు నా మనసు అంటే నాకు అర్థమైంది, చెడిపోయిన మనసు, భూ సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు, ప్రకృతి సంబంధమైన, ఇవన్నీ ఎవరి మనసులు? నా మనసు. మరి క్రీస్తు మనసు ఏంటి అని మనం చూస్తే, స్తోత్రం కనుక నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. హల్లెలూయా. యేసుకున్న మనసు ఏంటి? ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. హల్లెలూయా. కనుక ఆ దీన మనస్సు గలవాడు మనకేమిస్తారు తెలుసా? చదవండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దీన మనస్సు అను. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ధరించాలి? దీన మనస్సు. ఎవరు దీన మనస్సు? ఈ మనసు ఎవరిది? సాత్వికుడును దీన మనస్సు అనగా దీన మనస్సును యేసును ధరించుట. హల్లెలూయా. ఇప్పుడు ఏ మనసు ధరించాలి? అంటే మాత్రం కొలిసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, జాలిగల మనస్సు. లేకుంటే మాట కొలిసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, ఆమె చాలా స్తోత్రం, హల్లెలూయా. జాలిగల మనస్సు, ఇవన్నీ ఎవరిది? ఇవన్నీ క్రీస్తు మనస్సు. ఇంకా రాయబడి చాలా విషయాలు రాయబడింది. ఇంకొక మాట చదవండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయము ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును మీకు అనుగ్రహించును. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా ఏ మనసు అంట? ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? దేవుణ్ణి చూసే, దేవుణ్ణి తెలుసుకునే ప్రత్యక్షత గల మనస్సును దేవుడు మనకి ఏం చేస్తాడంట? అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని స్తోత్రం రాజు రాయబడింది, స్తోత్రం కనుక గాక. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుడు సొలొమోనుకి ఏం చేశాడంటే జ్ఞానము గల మనస్సును, ప్రత్యక్షత గల మనస్సును దేవుడు అతనికి ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏం పొందాలంట? చెప్పాలి, మారు మనసు పొందాలి. ఏ మనసు పొందాలి ఇప్పుడు? ఎందుకు మారు మనసు పొందాలి? నా మనసు ఏంటి? చెడిపోయిన మనసు, భూ సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు, అంధకారమైన మనసు, తిరుగుబాటును, ద్రోహము చేయు మనసు. ఇవన్నీ ఎవరి మనసు? చెప్పండి, ఇవన్నీ ఎవరి మనసు? ఇప్పుడు ఇవన్నీ నా మనసు. ఇప్పుడు ఇవన్నీ మనసులు కలిగి ఉంటే ఎక్కడ పోతావు? చదవండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందరైరి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. తమ చెడు నడతలు విడిచి ఏముందరు? మారు మనసు పొందరంట. స్తోత్రం. ఇంకా అదే మంది మత్తయి సువార్త కూడా అదే 11వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, మారు మనస్సు స్తోత్రం గాక పొంది నా వలన స్వస్థత పొందినట్లుగా మీరు మారు మనస్సు పొందరైతరి. హల్లెలూయా. మారు మనస్సు పొందుటకు దేవుడు పిలిచాను, కానీ వీరికి ఏముందలేదు? మనసు లేదు. మారు మనస్సు పొందుటకే లేదు, మనస్సు లేదు. ఒకవేళ మారు మనస్సు పొందకపోతే దేవుని తీర్పును తప్పించుకోవాలి. ఎందుకంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచుండగా. అమర చదవండి, స్తోత్రం కనుగాక. రోమీ రాసిన పత్రిక
రోమి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అమర్షకంగా న్యూస్ ప్రార్థన చేసుకుందాం. రోమి రాష్ట్ర పత్రిక దేవుని అనుగ్రహము ఎందుకు మారు మనస్సు పొందుటకు ఆమె నిన్ను ఏం చేస్తుందంట? ప్రేరేపించుచుండగా నీకు నీవే ఉగ్రతను అది మారు మనసు పొందకపోతే నీకు నీవే ఉగ్రత తెచ్చుకుంటున్నావు. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుని అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను మారు మనసు పొందమని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తున్నా. స్తోత్రం కలగాక. హల్లెలూయా. నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏముందు? మారు మనసు పొందు. నీ మనస్సుతో మార్చుకో, నీ మనస్సు త్రిప్పుకో. ఎక్కడ తిప్పుకో? స్తోత్రం కనుక దేవుని వైపు త్రిప్పుకో. హల్లెలూయా. ఎక్కడ తిప్పుకోవాలంట? దేవుని వైపు త్రిప్పుకో. స్తోత్రం. మనసు త్రిప్పుకున్నట్లయితే నువ్వు మనస్సు త్రిప్పుకున్నట్లయితే బ్రతుకుతావు, లేకపోతే వస్తావు. హల్లెలూయా. ఇప్పుడు బ్రతకాలి అంటే ఒకటే పని చేయాలి, నీ మనస్సును త్రిప్పుకో. హల్లెలూయా. అనగా స్తోత్రం. కానీ అంధకారమైన నీ మనస్సు, శరీర సంబంధమైన నీ మనస్సు, భూ సంబంధమైన నీ మనస్సు ఇటువైపు కాకుండా దేవుని వైపు నీ మనస్సు త్రిప్పు. అందుకే ఏసుకెళ్తున్నా రాయబడి స్తోత్రం కదా, నువ్వు మనస్సు త్రిప్పుకున్నట్లయితే బ్రతుకుతావా. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు మనసు త్రిప్పుకో. ఎటు తిప్పుకో? ప్రభు వైపు త్రిప్పుకో. ప్రభు వైపు తిప్పినట్లయితే స్తోత్రం కనగాక నువ్వు బాగుపడతావు, నువ్వు బ్రతుకుతావు. స్తోత్రం కనగాక. హల్లెలూయా. బ్రతకాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నువ్వు బ్రతకవు. మారు మనసు పొందుకుంటే అవునా కదా. చదువు నా మాట కూడా వేసుకెళ్తాం. 18వ అధ్యాయం 30 18వ అధ్యాయం 30 18వ ఏసుకెళ్తాం. 18వ అధ్యాయం 30 మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీరు మీ అతిక్రమములు మీకు శిక్షకు కారణము కాకున్నట్లు, మీ అతిక్రమములు మీ శిక్షకు కారణము కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టి మీ మనస్సును ఆయన వైపు త్రిప్పుకోవాలి. హల్లెలూయా. వాటన్నిటిని ఏం చేయాలి? మనము తీర్పునకు, మన క్రియలు మనకు తీర్పునకు కారణము కాకుండానట్లుగా ఇప్పుడు ఏం చేయాలి? వాటిని విడిచి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ స్తోత్రం కనుక విడిచిపెట్టి ప్రభు వైపు మేము మనసును ఏం చేసుకోవాలి? త్రిప్పుకోవాలి. స్తోత్రం కనుక అప్పుడు త్రిప్పినట్లయితే ఏం చేస్తాము? స్తోత్రం 33వ అధ్యాయం 11 వచ్చామమ్మా. అదే 33 లేకుంటే 18:32. మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడి మరణం నొందువాడు మరణం నొందుబట్టి దేవుడు చేసినంట సంతోషించట్లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంట? చాలు. మనసు తిప్పుకొని ఏంటంటే దుర్మార్గుడు దుర్మార్గతను బట్టి నశించడం దేవునికి ఇష్టం లేదు. వాడు మనసు త్రిప్పుకున్నట్లయితే ఏం చేస్తాడు? బ్రతుకుతారు. మరణం నుండి మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు బ్రతుకుతారు? చెప్పాలి. ఇప్పుడు బ్రతకాలంటే ఏం చేయాలి? ఎంత వాక్యం విను బ్రతుకని చెప్పినా నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? చెప్పాలి. బ్రతకాలంటే ఏం చేయాలి? మనసు త్రిప్పుకోవాలి. అలా మీ దుర్మార్గత విడిచిపెట్టి ఎవరు తిప్పేవాళ్ళు? ఇప్పుడు నాకు క్రొత్త మనస్సు రావాలి, క్రీస్తు మనస్సు రావాలి, సాత్వికమైన మనస్సు రావాలి, జ్ఞాన వివేకములు కలిగిన ఆ మనస్సు, నాకు ప్రత్యక్షత గల మనస్సు, క్రీస్తు మనస్సు నాలుగు రావాలి. అనగా నా మనస్సు తొలగిపోవాలి, యేసు మనస్సు
రావాలి. ఒకవేళ నువ్వు మనసు త్రిప్పుకోకపోతే, మనసు మార్చుకోకపోతే దేవుని దగ్గర రాడంట. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం ఒక మాట చదవండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. తమకు దురవస్థ సంభవింపవా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఆఖరికి ఏం చెప్తున్నా అంటే, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలానికి పోవుదును. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నట్టే, మీరు మనసు త్రిప్పుకొని నా వైపు నా దగ్గరికి వచ్చి, నేను మనసు త్రిప్పుకొని నా దగ్గరికి వస్తేనే నేను మీతో ఉంటా, లేకపోతే నా ఇంటికి నేనే పోతా, నా అసలు నేను వెళ్ళిపోతా. అప్పుడు మీకేమొస్తుంది? రకరకాల శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అప్పుడు మళ్ళీ శీఘ్రముగా అంటే రహస్యంగా మీరు నా దగ్గరికి వస్తారంట. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మరణం దేన్ని బట్టి వచ్చింది అంటే, మన మనసు త్రిప్పుకోవడం వల్ల మనకందరికి ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంట? మనసు త్రిప్పండి. స్తోత్ర. హల్లెలూయా. అనగా మారు మనసు పొంది సువార్తన. అందుకని వారిని స్తోత్రమే గాక, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మడి. నమ్మిన వాడే బాప్తిసం పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా బాప్తిసం తీసుకుపోయే ఒక వ్యక్తి మొట్టమొదటిగా కావలసింది మారు మనసే. అనగా నీ మనస్సు ప్రభువు వైపు తిప్పబడాలి. లోకం వైపున నీ మనస్సు, భూ సంబంధమైన వాటి మీద ఉన్న నీ మనస్సు, అంధకారమైన నీ మనస్సు, స్వతంత్ర శరీర సంబంధమైన నీ మనస్సు ఇప్పుడు ఎవరెవరు తిప్పబడాలి? అది స్తోత్రం కనుక. హల్లెలూయా. ఇంతవరకు ఎక్కడుంది ఆ మనసు అంతా? శరీర సంబంధమైన వాటి మీద ఉంది. అనగా శరీర సంబంధమైన ఏం ధరించాలి, ఏం తినాలి, ఎలా అలంకరించుకోవాలి, శరీరం గురించిన చింత, శరీర సంబంధమైన మనసు. రెండోది మనసు అండి భూ సంబంధమైన మనసు. అంటే ఈ భూమి మీద ఏం సంపాదించుకోవాలి, భూమి మీద ఏం పొందాలి, ఈ భూ సంబంధమైన మనసు. తర్వాత ఏ మనసు? చెడిపోయినప్పుడు ఎప్పుడు పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, ఇవన్నీ ఏంటి? చెడిపోయిన మనసు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవా? చెప్పండి, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇవన్నీ కలిగి బాప్తిసం తీసుకుంటే ఏం ప్రయోజనం? అమ్మా వినాలందరూ ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అవునే కదా? ఇవన్నీ ఉన్న బాప్తిసం తీసుకుంటే ఏం ప్రయోజనం? కనుక బాప్తిసం తీసుకోక మునిపే ఏం మారాలి? నీ మనస్సు మారాలి. మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం పొందాలి. హల్లెలూయా. మనస్సు మారి అది మనస్సు మారాలి, నూతన మనసు రావాలి, అప్పుడు రూపాంతరం పొందుతాం. అప్పుడు దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు చెప్పగలరు, స్తోత్రం కనుగాక, లోకము సంపాదించిన కొరకు కాదు దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అప్పుడు స్తోత్రం కనుక లోకం నేను ఎంత ఆకర్షించినా నువ్వు లోకం వెళ్ళి చూడవు. హల్లెలూయా. కారణం ఏంటి? హల్లెలూయా. శరీర సంబంధమైన మనసు తొలగిపోయింది, భూ సంబంధమైన మనసు తొలగిపోయింది. ఎప్పుడు ఏం పొందావు? మారు మనసు పొందావు. హల్లెలూయా. అందుకని దేవుడు మారు మనసు అక్కర్లేదు. 99 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక్క పాప విషయం పరలోకం సంతోషిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇప్పుడు మొట్టమొదటి కావాల్సింది ఏంటి? మారు మనసు పొందాల్సిందే. హల్లెలూయా. మనస్తత్వం మారాలి, కొత్త మనసు నీకు రావాలి. భూ సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు, ప్రకృతి సంబంధమైన మనసు ఇవన్నీ తొలగిపోయి నూతన మనస్సు, క్రీస్తు మనస్సు, జాలి గల మనస్సు, ప్రత్యక్షత గల మనస్సు మనకు రావాలి. అని ఇప్పుడు మనం చేసుకుంటా మనస్సు త్రిప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఇటువైపున అనగా లోకం వైపు, శరీరం వైపు, వీటన్నిటి వైపున నా మనసు ఇప్పుడు ఎవరి వైపు తిప్పుకోవాలి? రిటర్న్ అయిపోవాలి. అనగా త్రిప్పబడాలి, తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇంకా టోటల్గా మీకు అర్థంగా చెప్పాలంటే స్తోత్రం కనుక లోకం మీద ఉన్న నీ మనస్సు ప్రభు మీద వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం కనుక అట్లయితే ఇప్పుడు నేను చూస్తున్నాను కనుక నాకు ఎనుకున్న ఏమైనా కనబడతాయా? ఇప్పుడు నేను ఎట్టున్నాను కనుక, ఇప్పుడు నేను మీ ముందున్నాను కనుక నా వెనుకున్న నాకు కనబడతాయి, కనబడా? నా వెనుకున్న నాకు కనబడవు. కారణం ఏంటి? నా చూపు ఎక్కడుంది? అది ఇప్పుడు నేను నా చూపు అంతా లోకం మీద ఉంది, నా చూపు అంతా శరీరం మీద ఉంది. ఇప్పుడు నా ముందున్న వాటి మీద నా చూపు ఉంది. ఇప్పుడు నేను ఏమైపోవాలి? రిటర్న్ అయిపోవాలి.
తిప్పబడాలి. హల్లెలూయా. అనగా స్తోత్రం. యేసు వైపు తిప్పినట్లయితే నాకు ఇప్పుడు ఎవరు కనబడతారు? యేసు కనబడతాడు. ఆ యేసులో ఉన్న జాలి నాకు కనబడుతుంది, ఆ యేసులో ఉన్న తగ్గింపు కనబడుతుంది, ఆ యేసులో ఓర్పు కనబడుతుంది. అప్పుడు యేసు నాకు కనబడినప్పుడు అప్పుడు స్తోత్రం కనుక ఆ యేసు కావాలి అన్న మనసు నాకు వస్తాడు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు లోకం మీద పాపం మీద నీ మనసు ఎవరి వైపు తిప్పబడాలి? స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పొంది సువార్త నమ్మాలి. ముందు ఏముండాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాడు ఎవరు నమ్మాలి? సువార్త నమ్మాలి. ఆ సువార్త నమ్మిన వాడే బాప్తిజం తీసుకోవాలి. ఇది క్రమం, ఇది పునాది. హల్లెలూయా. కనుక ముందేముండాలి? చాలా మందికి బాప్తిజం ఉంది కానీ మారు మనసు లేదు. అంటే మనస్తత్వం బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా వారి మనసు చెడిపోయిన మనసే. ఇంకా భూ సంబంధమైన వాటి మీద వారు మనసు ఉంచుతారు, శరీర సంబంధమైన వాటి మీద వారు మనసు ఉంచుతున్నారు. వారికి ఏ లేదు? మారు మనసు లేదు. కనుక వాగింది ఏమన్నది? స్తోత్రం కనుగాక. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని రాయబడింది. స్తోత్రం కనుగాక. నువ్వు మారు మనసు పొందుకుంటే ఆ ఫలం కనబడాలి. జాలిగల మనసు నీలో కనబడాలి, దయగల మనసు నీలో కనబడాలి, ప్రత్యక్షత గల మనసు కనబడాలి. హల్లెలూయా. కానీ ప్రత్యక్షత గల మనసు ఉండదు, జాలిగల మనసు ఉండదు, దయగల మనసు ఉండదు. మళ్ళీ ఏ మనసు? మళ్ళీ శరీర సంబంధమైన మనసే, మళ్ళీ ప్రకృతి సంబంధమైన మనసే, మళ్ళీ భూ సంబంధమైన మనసే, మళ్ళీ చెడిపోయిన మనసే, మళ్ళీ ప్రకృతి సంబంధమైన. కానీ ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? సార్ నాకు బాప్తిసం ఉంది సార్, మంచిదే. మనసు మారిందా? ముందు మారాల్సిందేంటి? మనసు. అందుకని దేవుడిని పిలిచింది ఎందుకు తెలుసా? మారు మనసు పొందుటకే పిలిచాను. పాపికి మొట్టమొదటి దేవుడు స్టెప్ ఏంటంటే మనమంతా ఎవరు పిలిచాడు? దేవుడు పాపులను పిలవచ్చుతుంది. ఎందుకు పిలిచాను? మారు మనసు పొందు. హల్లెలూయా. ఏమనడానికి? మారు మనసు పొందడానికి పిలిచాడు. ఇప్పుడు మారు మనసు పొందిన వాడే సువార్త నమ్ముతాడు. ఏంటి సువార్త? యేసు నీ కొరకు ఏం చేశాడో అది నమ్ముతాడు. అది రెండో మెట్టు. మొదటి మెట్టే మారు మనసు. మొదటి ఏముండాలి? మారు మనసు పొందాలి. మనస్తత్వమే మారాలి. ఎందుకంటే చెడిపోయిందేంటి? మనుషుల యొక్క మనసే చెడిపోయింది, దురాశలతో నిండిపోయింది. కనుక ఈ చెడిపోయిన మనసు, ఈ పాడైపోయిన మనసు, స్వతంత్ర అంధకార సంబంధమైన మనసు తొలగిపోయి నూతన మనసు నాకు రావాలి అనగా ఎంతమంది ఈరోజు కోరుతారని తరలి వంచండి, మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆసక్తి